నమస్కారం ఫుడ్ లవర్స్. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన చికెన్ బిర్యానీ తయారు చేసుకోబోతున్నాం. తాజా చికెన్, సువాసన గల బాస్మతి బియ్యం, ఉల్లిపాయలు, టమాటాలు, పుదీనా, కొత్తిమీర, పెరుగు మరియు ప్రత్యేకమైన మసాలాలు ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ సాధారణ పదార్థాలు కలిసి ఎలా అద్భుతమైన బిర్యానీ తయారవుతుందో చూద్దాం. మొదటగా వేడి నీటిలో నూనెను, ఉల్లిపాయలను వేస్తున్నాం. నెమ్మదిగా అవి బంగారు రంగులోకి మారుతున్నాయి. ఈ వేగిన ఉల్లిపాయలు బిర్యానీకి ప్రత్యేకమైన తీపి రుచిని మరియు అద్భుతమైన సువాసనను ఇస్తాయి. కిచెన్ మొత్తం ఇప్పుడు ఆహ్లాదకరమైన వాసనతో నిండిపోతుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని మసాలాల్లోకి కలుపుకుందాం. అల్లం, వెల్లుల్లి, కారం, గరం మసాలా, పెరుగు అన్నీ కలిసి చికెన్ను మరింత రుచిగా మారుస్తున్నాయి. నెమ్మదిగా ఉడుకుతున్న చికెన్ నుండి వచ్చే సువాసన చూస్తేనే ఆకలి పెరుగుతుంది. ఇదే బిర్యానీకి హృదయం లాంటి స్టెప్. మరోవైపు బాస్మతి బియ్యం ఉడుకుతుంది. ప్రతి గింజ వేడి వేడిగా పొడిగా ఉడుకుతూ అందంగా కనిపిస్తుంది. సరైన స్థాయిలో ఉడికిన బియ్యమే మంచి బిర్యానీ రహస్యం. ఇప్పుడు బియ్యం కూడా తదుపరి దశకు సిద్ధమవుతుంది. ఇప్పుడు అసలు కథ మొదలైంది. మొదట చికెన్ మసాలా పొరను, దానిపైన బాస్మతి బియ్యం పొర, మళ్ళీ చికెన్, మళ్ళీ బియ్యం, పైన పుదీనా, కొత్తిమీర, వేగిన ఉల్లిపాయలు చల్లుకుందాం. చివరగా కుంకుమ పువ్వు కలిపిన పాలను పోస్తున్నాం. ఈ పొరలే బిర్యానీకి అందం, రుచిని రెండింటిని ఇస్తాయి. ఇప్పుడు హండీని మూత పెట్టి దమ్లోకి ఉంచుతున్నాం. ఈ దశలోనే అన్ని రుచులు ఒక్కటిగా కలుస్తాయి. నెమ్మదిగా ఆవిరి లోపలే తిరుగుతూ ప్రతి గింజలోకి, ప్రతి చికెన్ ముక్కలోకి మసాలా రుచిని చేరుస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఓపికతో, సహనంతో మనం ఉన్నామంటే ఎంతో రుచికరమైన బిర్యానీని మనం రుచి చూడగలం. అంతా సిద్ధమైంది. ఇప్పుడు హుండీ మూతను నెమ్మదిగా తెరుద్దాం. వావ్! బంగారు రంగులో మెరిసే బాస్మతి బియ్యం, జ్యూసీ చికెన్ ముక్కలు, అద్భుతమైన సువాసన. ఈ బిర్యానీకి చూస్తేనే నోరూరుతుంది. ప్రతి ముద్దలో రుచి, ప్రతి గింజలో సువాసన. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా బాలూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.